సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలన్నారు ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య. గోదావరికని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన సీతారామయ్య కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఐటీ మినహాయింపుతో పాటు సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు. ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘం పత్రం సెప్టెంబర్లో తీసుకున్న తర్వాత స్ట్రక్చర్డ్ మీటింగు యాజ్ పర్ రూల్స్ నడపాలని చెప్పేసి మేము లెటర్ పెట్టాం. ఇవాళ యాజమాన్యం స్పందించి ఈ నెలలో 28వ తారీఖు వరకు స్ట్రక్చర్డ్ మీటింగు, వచ్చే నెల చైర్మన్ లెవెల్ స్ట్రక్చర్డ్ మీటింగు జరుపుతూ ఉన్నారు. అట్లాగే మైన్ లెవెల్ స్ట్రక్చర్డ్ మీటింగులు కూడా అన్ని ఏరియాల్లో కూడా పెడతా ఉన్నారు. వీటిల్లో కార్మికుల సమస్యలు తీసుకొని పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఇవాళ విజిలెన్స్ పేరు మీద దాదాపు 500-600 మంది కార్మికుల పిల్లలు తండ్రి చనిపోయినా మెడికల్ అన్ఫిట్ అయి ఉండి ఏదో సర్టిఫికేట్లో పేరు తప్పుందనో, ఆ రోజుల్లో ఇల్లిటరేట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో కులం పేరే ఇంటి పేరుగా కూడా పడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు అందరినీ కూడా ఆపేశారు. ఆ విజిలెన్స్ కేసులు అన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ క్యాడర్ స్కీములు కావచ్చు, లేదా ఇంకా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో మేము కార్మికులకు హామీ ఇచ్చినటువంటి విషయం పైన ఇది చైర్మన్ పరిధిలోది కాబట్టి డిసెంబర్ నెలలో ఇన్కమ్ ట్యాక్స్ పైన, సొంత ఇంటి పథకం పైన చైర్మన్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్లో పెడతామని, ఇప్పుడున్నటువంటి సమస్యల మీద ఈ నెలలో పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియపరుస్తూ, ఈరోజు ఒక ఎన్నికలు పెట్టడానికి కూడా కొట్లాడి, ఒక హైకోర్టులో కూడా ఎన్నికల డేట్ అయిపోయింది, పరిధి అయిపోయింది, మీరు పెడతలేదని చెప్పి కొట్లాడి ఈరోజు ఎన్నికలు సాధించి కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తూ ఉంటే, ఇప్పుడు మిగతా సంఘాలు సలహాలు సూచనలు ఇచ్చి కార్మిక వర్గానికి మేలు జరిగే అంశాల్లో భాగస్వాములు అయితే చరిత్రలో నిలబడతారు. లేకపోతే మాత్రం మీరు కార్మికులు రాబోయే రోజుల్లో మీకే తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఈరోజు చిన్న చిన్న అంశాలను కూడా పేపర్లో పెట్టి ఈరోజు మెంబర్షిప్ లాంటి ఈరోజు అందరూ తెలుసు కాబట్టి వాటి జోలికి పోకుండా ఈరోజు మీకు చేతనైతే సలహాలు సూచనలు ఇచ్చి ఏఐటీసీని స్ట్రెంథన్ చేయడం ద్వారా కార్మిక వర్గానికి లాభం జరుగుతుంది, సమస్యలు పరిష్కారం